హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు మిర్చి బజ్జీ అండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దాము. మిర్చీలండి మామూలు మిర్చితోటే వేసానండి, బజ్జీ మిర్చి కాదండి. ఇంట్లో మనం వాడుకునే మిర్చితోటే వేసాను. అంత కారం లేవు, చాలా బాగున్నాయి. అయితే టేస్ట్ చాలా చాలా బాగున్నాయండి. అది ఎలా చేయాలో చూద్దాము. కప్పు పిండి తీసుకున్నానండి, శనగపిండి. అందులోకి కొంచెం సోడా ఉప్పు వేసాను. సోడా ఉప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఆ తర్వాత వాము కొంచెం వేసాను. వాము వేస్తే మంచిది కదా, బాగుంటుందని వాము కొంచెం వేసాను. తర్వాత మొత్తం కలిపేసుకుందామండి. వాము కూడా వేసేసాము. కొంచెం లూజుగా కలుపుకోవాలండి. బజ్జీ అంటే గట్టిగా కాకుండా లూజు కలుపుకోవాలి. సరిపడినంత వాటర్ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇలా రావాలండి పిండి. ఇలా వస్తే మిర్చి బజ్జీ బాగుంటుందండి. మెత్తగా ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది బజ్జీ. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇవేనండి నాటు మిరపకాయలండి, కారం లేవు కానీ బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసానండి. చూడు, ఇలా వేసేస్తాను నేను. ఇలా వేసేసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తర్వాత నిమ్మకాయ ఒకటి పిండుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా వచ్చేసినాయండి. ఇలా చేసేసాను నేను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే బజ్జీ మిరపకాయలు కాదండి, ఇవి మామూలు ఇంట్లో మిరపకాయలు ఉంటే వేసేసాను. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయండి.